డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ సామ్సంగ్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఇది వచ్చేసరికి దీని ప్రాబ్లం వచ్చేసరికి కూలింగ్ రావడం లేదు. దీని ప్రాబ్లం కూలింగ్ రాకపోతే ఫస్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా కూడా వెనక పీసీబీ బాక్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి చెక్ చేస్తే ఒక్కొక్కసారి మనకి ఒక సింగిల్ బ్లింక్ అనేది లైట్ అనేది వెలుగుతుంది. ఒక్కొక్కసారి అయితే పూర్తిగా అయితే పవర్ సప్లై అయితే రావడం లేదు. దీని ప్రాబ్లం కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసరికి మనము మెయిన్ సప్లై వోల్టేజ్ మరియు దాని యొక్క ప్లగ్ బాక్స్ ఏదైనా లూజ్ కాంటాక్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసేటప్పుడు మనము ఈ విధంగా ప్లగ్ బాక్స్ అనేది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ విధంగా మనకి ప్లగ్ అనేది పూర్తిగా అయితే బర్న్ అయిపోయింది. కాబట్టి మనకి ఈ విధంగా ఉంటే మనకి పవర్ అనేది సరిగ్గా రాక ఫ్రిడ్జ్ అనేది సరిగ్గా అయితే పనిచేయదు. ఇప్పుడు మన దగ్గర ఒక ఎక్స్ట్రా కేబుల్ అయితే ఉంది. ఇది మనం డబుల్ డోర్ మరియు సింగిల్ డోర్ చెక్ చేయడానికి సపరేట్గా అయితే తయారు చేసాము. దీన్ని సింగిల్ డోర్ మరియు డబుల్ డోర్ రెండింటికి కనెక్ట్ అయితే చెక్ చేయవచ్చు. దీనికి వచ్చేసరికి ఇప్పుడు మనం తగిలించి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము దీని యొక్క జాక్ అనేది తీసేసి సింగిల్ డోర్ జాక్ ఉన్నది దానికి కనెక్ట్ అయితే చేయాలి. కనెక్ట్ చేసి ఆన్ చేసి చెక్ చేస్తే మనకి 100% ఫుల్గా అయితే వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.